హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్ అనేది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి అత్యంత కీలకమైన అంశం కాబట్టి దాన్ని చాలా ఈజీగా మీ అందరికీ అందించడానికి పెట్టింది ఈ ఛానల్ అనమాట. అయితే ఈ ఛానల్లో వేరు వేరు ఆస్పెక్ట్స్ నుంచి ఆ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్ అంతా కూడా సేకరించి ఒక నోట్బుక్లో రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనకి వాట్సాప్ గ్రూప్లో అందివ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మార్నింగ్ క్లాస్ వస్తే ఆ రోజు ఈవినింగ్ ఆ క్లాస్కి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ అనేది ఆ వాట్సాప్ గ్రూప్లో అందిస్తారనమాట. ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నామంటే జనవరి 1 నుంచి చేస్తున్నాం. మరి అంతకుముందు పీడిఎఫ్ ఎలా ఏంటి అనే వివరాలు కూడా చాలా మందికి తెలుసు. ఒకవేళ ఇదే ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్లయితే చెప్తున్నాను వినండి. డిసెంబర్ 21 నుంచి మనం స్టార్ట్ చేసాము. డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 డేస్ కరెంట్ అఫైర్స్, డిసెంబర్ డేట్స్ కొన్ని ముఖ్యమైన అంశాలతో కూడిన పీడిఎఫ్ అనేది జస్ట్ 5 రూపీస్కి మీకు అందివ్వడం జరుగుతుంది. ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో 9494163477 అనే నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెడితే డిసెంబర్ 21 నుంచి 31 కరెంట్ అఫైర్ మీకు ఇచ్చేస్తారు. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ జనవరి 1 నుంచి 31 వరకు ఈ 31 డేస్ కరెంట్ అఫైర్ ఏ రోజు ఆ రోజు ఈవినింగ్ పీడిఎఫ్ కావాలి అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి రోజుకు ₹1 చొప్పున 30 రూపీస్ పే చేస్తే చాలు. మీకు క్లాసెస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. పీడిఎఫ్ కోసం జస్ట్ ₹1 మీరు పే చేస్తున్నట్టు అనమాట. లేదు అంత 30 రూపీస్ పే చేయలేము, 30 రూపీస్ పే చేసే పొజిషన్లో మేము లేము అని అంటే 15 రూపీస్ పే చేసినా సరే యాక్సెప్ట్ చేస్తారు. మీరు చేయగలిగే పొజిషన్ ఉంటే 30 రూపీస్, చేయలేము అంటే 15 రూపీస్ పే చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే మనందరం నిరుద్యోగులం కాబట్టి. సో ఇదన్నమాట ఈ ఛానల్లో పెట్టే కరెంట్ అఫైర్స్ కోసం, వాటి పీడిఎఫ్స్ కోసం పూర్తిగా మీకు సమాచారం అందివ్వడం జరిగింది. ఇంకొంతమంది అడుగుతున్నది ఏంటంటే నవంబరు అండ్ డిసెంబర్ 1 to 20 కరెంట్ అఫైర్ కూడా మాకు అందివ్వండి, మా కోసం కొంచెం ప్రయత్నించండి అని చెప్పి చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా నేను ఆలోచించి నవంబర్ తాలూకా కరెంట్ అఫైర్ అంతా కూడా ఒక దగ్గర మీకు రోజుకు కొంచెం వేసి రాసి ఒకే వీడియోలో మీకు అందించి ఒకే ఒక పీడిఎఫ్తో నవంబర్ కరెంట్ అఫైర్ ఫిల్ చేసేసి అలాగే డిసెంబర్ 1 to 20 కూడా ఒక పీడిఎఫ్లో ఫిల్ చేసి ఆ రెండు కలిపి మీకు అందివ్వడానికి ట్రై చేస్తాను. రెడీ అయిన వెంటనే మీకు సమాచారం అందిస్తాను. ఓకేనా? ఓకే, ఇదన్నమాట విషయం. ఇప్పుడైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లేదా డిసెంబర్ 21 to 31 కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలన్నా సరే మీరు 9494163477 అనే నెంబర్కి పే చేసి తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఆల్రెడీ మనము డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఉన్నాము. కొంచెంలో మిస్ అయిపోయింది కాబట్టి నాకు సంబంధించిన నోట్స్లు అన్నీ కూడా నేను ఏవైతే ఓన్గా రాసుకున్నానో అవన్నీ పీడిఎఫ్ల కింద చేసి ఇస్తున్నాను అనమాట. సో ఆ పీడిఎఫ్లు కూడా ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ మన వాళ్ళందరికీ తెలుసు, పీడిఎఫ్లు చాలామంది తీసుకోవడం జరిగింది. చాలా బాగున్నాయని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ పీడిఎఫ్లు ఇప్పుడు రెడీగా ఉన్న పీడిఎఫ్లు ఏంటంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కూడా మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎక్స్ప్లెనేషన్తో చాలా బాగా అర్థమయ్యే విధంగా రాసుకోవడం జరిగింది. స్టెప్ బై స్టెప్ నాన్ మ్యాథ్స్లకి చాలా బాగుంటుంది అనమాట. సో ఆ పీడిఎఫ్ రెడీ అయిపోయింది. అలాగే మనకి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ మూడింటికి సంబంధించి ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ రెడీగా ఉంది. 8th క్లాస్ బయాలజీ సెమ్ 1 సెమ్ 2 రెడీగా ఉంది. 9th క్లాస్ బయాలజీ రెడీగా ఉంది టోటల్. 9th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 సెమ్ 2 టోటల్ లెక్కలు పూర్తి సమాచారం. 9th క్లాస్ ఫిజిక్స్ మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ తీయక్కర్లేదు, ప్రాక్టీస్ చేయక్కర్లేదు, నోట్స్ మొత్తం చాలా క్లియర్గా ఉంది. 9th క్లాస్ ఫిజిక్స్ రెడీ అయిపోయింది. అండ్ మనకి ఇంగ్లీష్ గ్రామర్ పీడిఎఫ్ అడిగారు నా నోట్స్, ఏదైతే డిఎస్సి సిలబస్కి ఉంటుందో ఆ పీడిఎఫ్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఈ మధ్యనే కొంతమంది అడిగింది ఏంటంటే 6th క్లాస్ సైన్స్ సెమ్ 2 నోట్స్ చెప్పారు కదా, 3, 4, 5 ఈవీఎస్ కూడా చేయండి అని అడిగారు. సో నా దగ్గర అయితే 3rd క్లాస్, 4th క్లాస్ ఈవీఎస్ అది చేశాను. 6th క్లాస్ సైన్స్ సెమ్ 2 ఈ 3 కలిపి చేయడం జరిగింది. సో ఇవి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న పీడిఎఫ్లో వివరాలు అనమాట. సో అలాగే 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 అయిపోయింది, ఇంకా సెమ్ 2 చేయలేదు. సో ఇవి వివరాలు. ఏ పీడిఎఫ్ కావాలన్నా సరే దాని అమౌంట్ ఇదంతా కూడా మీరు 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. అన్నీ కూడా రీజనబుల్గానే ఉంటాయి, ఎందుకంటే మనందరం నిరుద్యోగులం అని చెప్పి. సో ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా వాళ్ళతో మీరు డిస్కస్ చేయండి. ఓకేనా? సో వాళ్ళు స్పందిస్తారు. ఇది విషయం అనమాట. ఇప్పుడైతే మనము ఈరోజు 16, 17 అండ్ 18 3 డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకే వీడియోలో చేసి దాని పీడిఎఫ్ ఈవినింగ్ మీకు ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా?
సో పండగ వల్లే చేయలేదు కాబట్టి ఈ 3 days ఈరోజు చెప్పేస్తాను. ఓకేనా? మళ్ళీ ఈ పీడిఎఫ్లు అన్నిటి కోసం మళ్ళీ ఒక వీడియో చేసి మీ టైం వృధా చేయడం ఇష్టం లేక ఇప్పుడే ఇవన్నీ కూడా చెప్పేశాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే కరెంట్ అఫైర్ క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సైనికులు మోసుకెళ్లగల ట్యాంకు విధ్వంసక క్షిపణికి సంబంధించిన కొత్త వెర్షన్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. అదే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అన్నమాట, MPATGM. ఓకే, ట్యాంక్ గైడెడ్ మిషన్. అది ఎక్కడ మరి పరీక్ష జరిగింది అంటే మహారాష్ట్రలోని అహల్యానగర్ లో ఉన్న ఫైరింగ్ రేంజ్ లో ఈ పరీక్ష జరిగింది. కదులుతున్న ఒక లక్ష్యం పైకి దీన్ని ప్రయోగించి చూసినట్లు రక్షణ శాఖ తెలిపిందనమాట. అలాగే ట్యాంక్ పైభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని కూడా పరీక్షించినట్లు వివరించింది. సో అది ఏంటి మిసైల్ అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. DRDO పరీక్షించింది ఎక్కడ? మహారాష్ట్రలోని అహల్యానగర్ లో ఉన్న ఫైరింగ్ రేంజ్ లో. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కేంద్ర వాణిజ్య మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్. మనకి కాకినాడలో గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ అనేవి శంకుస్థాపన చేయడం జరిగింది అని మనం డైలీ చూస్తూనే ఉన్నాము. ఎక్కడ అని చెప్పి అడగడానికి అవకాశం ఉండొచ్చు. సో అందుకని కాకినాడ అని చెప్పాను అనమాట. సో ఇక్కడ కాకినాడ నుంచి నెక్స్ట్ మనం జర్మనీకి చెందిన యూనిఫర్కి గ్రీన్ అమోనియాని ఎగుమతి చేసుకోవచ్చు అనమాట. ఇది గ్రీన్ కో AM గ్రీన్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతి భారీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియం ప్లాంట్లు అనేవి రూపొందబోతున్నాయి. మార్చ్ 16 అనేది మనందరికీ తెలిసిన విషయం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి అని ఆ రోజున రాజధానిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ విగ్రహం 58 అడుగుల విగ్రహం అనమాట. సో ఈ విషయం నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఈ ప్రకటన వచ్చినప్పుడే మీకు చెప్పాను డిసెంబర్లోనే. సో మార్చ్ 16న ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది. మార్చ్ 16న 125వ జయంతి, పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఎక్కడంటే రాజధానిలో అమరావతిలో. చెస్ లో భారత్ నుంచి మరో గ్రాండ్ మాస్టర్ వచ్చాడండి. అతను ఎవరు అంటే 21 సంవత్సరాల వయసున్న ఆర్యన్ వర్ష అనమాట. ఇతనిది ఢిల్లీ. ఇతను భారత్ కి 92వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడనమాట. RTCకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డ్ 2025 వచ్చింది. దీన్ని ఢిల్లీలో అందుకున్నారనమాట ఆ సంస్థకి చెందిన ప్రతినిధులు. ఎందుకోసం ఏంటి అంటే బస్సులు ఏవైతే ఉన్నాయో రావడం వెళ్ళడం అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనే సమాచారాన్ని ముందస్తుగా ప్రకటించే ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా గవర్నెన్స్ నౌ 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు 2025కి RTC ఎంపికైందనమాట. అందుకని ఈ అవార్డు ఇచ్చారు. నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ఇటీవల గుజరాత్ లోని పోర్బందర్ నుంచి బయలుదేరిన INSV కౌండిన్య 2026 జాన్వరి 14న ఒమన్ రాజధాని మస్కట్ కు విజయవంతంగా చేరుకొని జలవందనాన్ని స్వీకరించిందనమాట. సిటీ ఆఫ్ ట్యాంక్స్ తిరుపతి అని, సిటీ ఆఫ్ కెనాల్స్ విజయవాడ అని, సిటీ ఆఫ్ బీచెస్ విశాఖ అని CM గారు అనడం జరిగింది. నెక్స్ట్ ఉమంగ్ యాప్. ఈ ఉమంగ్ యాప్ ఏంటంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనమాట. ఇదేంటంటే భారతదేశంలోని పౌరుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సేవల్ని ఒకే చోట అందించే మొబైల్ అప్లికేషన్ అనమాట. ఇప్పుడు కేంద్రం కొన్ని పథకాలు సేవలు అమలు చేస్తూ ఉంది, రాష్ట్రం మా సేవలన్నీ కూడా ఒకే చోట అందించే మొబైల్ అప్లికేషన్ ఉమంగ్ యాప్ అనమాట. దీని ద్వారా విద్య, ఆరోగ్యం, ఆర్థిక, ఉద్యోగాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలని సులభంగా పొందొచ్చు అనమాట. ఉమంగ్ యాప్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఓకే, నెక్స్ట్ కామన్వెల్త్ దేశాల సభాధ్యక్షులు స్పీకర్ల సమావేశం అనేది 28వ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ 2026 జనవరి కొన్నిట్లో 14 to 16 అని ఉంది, కొన్నిట్లో 15, 16 అని ఉంది, కొన్నిట్లో 15 అని ఉంది. సో మీరు 14 to 16 అని రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? అప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రారంభించారనమాట. 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది సభాపతులు సభాధ్యక్షులు దీనికి హాజరయ్యారు.
ఈ సదస్సుకి లోక్సభ స్పీకరు ఓం బిర్లా అధ్యక్షత వహించారనమాట. ఇది కామన్వెల్త్ దేశాల సభాధ్యక్షుల సదస్సు, కామన్వెల్త్ స్పీకర్ల సమావేశం అంటారు. ఎన్నోది? 28వ అధ్యక్షుడు ఎవరు? ఓం బిర్లా. ఓకే, ఎప్పుడు? 2026 జనవరి 14 to 16 పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ సదస్సుని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఓకే, వెన్నిస్ ఆఫ్ ద ఈస్ట్ అని కేరళలోని అలప్పుని అంటారండి. ఇటలీలోని వెన్నిస్ నగరం తరహాలో ఇక్కడ బ్యాక్ వాటర్స్, నదులు, కాలువలు ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చిందనమాట. వెన్నిస్ ఆఫ్ ద ఈస్ట్ అంటే కేరళలోని అలప్పు. ఇప్పటికీ ప్రవహిస్తున్న నదుల్లో అత్యంత పురాతనమైనది ఆస్ట్రేలియాలోని పింకే నది అండి. లారా పింటాగా కూడా పిలిచే నది 400 నుంచి 300 మిలియన్ల సంవత్సరాల క్రితమే ఇది ప్రవహించడం మొదలుపెట్టింది. ఇది జీవనది కాదు, కాకపోయినా ఇది ఆవిర్భవించినప్పటి నుంచి ఒకటే మార్గంలో ప్రవహిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారనమాట. ఓకేనా, ఇప్పటికీ ప్రవహిస్తున్న నదుల్లో అత్యంత పురాతనమైనది ఆస్ట్రేలియాలోని పింకే నది. గ్లోబల్ పవర్ సెక్టార్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతుంది. ఢిల్లీ వేదికగా మార్చి 19 నుంచి 22 తేదీల్లో దీనిని నిర్వహించవచ్చు అన్నమాట అని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ వెల్లడించారు. గ్లోబల్ పవర్ సెక్టార్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు మన దేశం సిద్ధమవుతుంది. ఓకే, అత్యంత తక్కువ క్యాలరీలు కలిగిన టగాటాస్ అనే న్యాచురల్ షుగర్ ని శాస్త్రవేత్తలు రూపొందించారు. పాన్ అమెరికన్ హైవే ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి. ప్రపంచంలోని పవర్ఫుల్ పాస్పోర్ట్ జాబితాలో భారతీయ పాస్పోర్టు 5 స్థానాలు పైకి ఎగబాకింది. గత ఏడాది మనము 85th ప్లేస్ లో ఉన్నాము. ఈ ఇయర్ మనము 80కి చేరుకున్నాం అనమాట. సో అంటే 5 places పైకి మనం వెళ్ళాము. భారత పాస్పోర్ట్ మీద 55 దేశాలు తిరగవచ్చు. పవర్ఫుల్ పాస్పోర్ట్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉంది అంటే సింగపూర్. ఓకే, పాస్పోర్ట్ ఇండెక్స్ లో మనది ఎన్నో ప్లేస్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇండెక్స్ లో 80 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈయన 2028 ఆగస్టు 31 వరకు కొనసాగుతారు. అంతకు ముందు ఇతను ఎన్ఐఏ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారనమాట రాకేష్ అగర్వాల్. ఇప్పుడు నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ శత్రుజిత్ సింగ్ కపూర్ నియమితులయ్యారు. ఓకే, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్ గా శత్రుజిత్ సింగ్ కపూర్. సిటీ ఆఫ్ గ్రేప్స్ అని దేన్ని అంటారంటే మహారాష్ట్రలోని నాసిక్ ని సిటీ ఆఫ్ గ్రేప్స్ అని అంటారు. ఈ ఏడాది బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న మన భారతదేశం ఆ కూటమికి సంబంధించిన కొత్త లోగో వెబ్సైట్ ని లాంచ్ చేసింది అనమాట. ఈ బ్రిక్స్ కూటమి ఏర్పాటై ఈ ఏడాదికి 20 ఏళ్లు పూర్తయింది. ఇది 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సంయుక్తంగా బ్రిక్ కూటమిగా ప్రారంభమైంది. అయితే 2010లో దక్షిణాఫ్రికా కూడా ఈ బ్రిక్ లో చేరడం వల్ల అది బ్రిక్స్ గా మారింది. ఇప్పుడు 20 years కంప్లీట్ అయిన సందర్భంగా దీన్ని ప్రత్యేకంగా మనము తెలుసుకోవాలి. అలాగే మన అధ్యక్షత వహిస్తున్నది మన భారతదేశం ఈసారి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి భారతీయుడికి అందుబాటులో ఉండేలా త్వరలో పీపుల్ ఫస్ట్ ఏఐ ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తామని చెప్పి జియో ప్రకటించింది. గుజరాత్ లోని జామ్నగర్ లో దేశంలోని అతిపెద్ద ఏఐ రెడీ డేటా సెంటర్ ని జియో నిర్మిస్తోంది. భారత తొలి సూపర్ కంప్యూటర్ గా పరం 8000 నిలిచింది. డాక్టర్ విజయ్ పి భట్కర్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్ 1991లో లాంచ్ అయింది. ప్రస్తుతం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద దేశంలో 37 సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. పరం 8000 అనేది తొలి సూపర్ కంప్యూటర్. ఇది 1991లో లాంచ్ చేశారు. ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయంటే 37. ఓకే, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మన భారతదేశాన్ని పర్యటించడానికి వచ్చారు. 19 ఒప్పందాలు చేసుకున్నారని ఆల్రెడీ నేను చెప్పాను.
అయితే ఈ సందర్భంగా భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారు ఇకపై తమ దేశ విమానాశ్రయాల మీదుగా ఇతర దేశాలకు ప్రయాణిస్తే జర్మన్ వీసా అవసరం ఉండదు అని మధ్య ప్రకటించారు. అంటే జర్మనీలో దిగి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి వేరే దానికి వెళ్ళాలి అంటే అప్పుడు జర్మనీ పాస్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు, జర్మనీ వీసా అవసరం ఉండదు అని చెప్పి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారనమాట. మన భారతదేశానికి పర్యటన కోసం వాళ్ళు వచ్చి 19 ఒప్పందాలు వాళ్ళకి మనకి మధ్య కుదిరాయి. ఓకే, భారత ఆర్మీ మేజర్ స్వాతి శాంతకుమార్ ను ఐక్యరాజ్య సమితి యుఎన్ సెక్రటరీ జనరల్స్ అవార్డ్ 2025తో గౌరవించింది. సౌత్ సూడాన్ లో శాంతి పరిరక్షణ కోసం చేపట్టే సిబ్బంది నియామకాల్లో లింగ సమానత్వం కోసం కృషి చేసినందుకు ఈమెకి ఈ అవార్డు దక్కిందనమాట. మేఘాలయ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రేవతి మోహితే దేదే. ఓకే, నెక్స్ట్ గాజా పునర్నిర్మాణం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలి బోర్డ్ ఆఫ్ పీస్ లో ఇండియన్ అమెరికన్ అయిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు లభించింది. అలాగే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఈ మండలికి ఎంపికయ్యారు. ఈ శాంతి మండలి యొక్క చైర్మన్ ట్రంప్. శాంతి మండలి ఎందుకు అని అంటే గాజా పునర్నిర్మాణం కోసం. ఓకే, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియం ప్లాంట్ నిర్మాణ పనుల్ని స్విచ్ నొక్కి ఏపీ సీఎం డిప్యూటీ సీఎం గారు ప్రారంభిస్తున్నారు. హరిత ఇంధనం అనగానే కాకినాడే గుర్తొస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ ఉంటుంది అని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిగా హౌడా గువాహటి మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైల్ని శనివారం జూన్ 17న మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ లో నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఏసీ రైల్ని హౌడా గువాహటి మధ్య స్టార్ట్ చేశారనమాట. 4 అధునాతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు వర్చువల్ గా కూడా పచ్చ జెండా ఊపారు. విశాఖలో అదేంటి ఇంతకు ముందే వందే భారత్ ఉంది కదా, ఇప్పుడేంటి మొట్టమొదటిగా అంటున్నారంటే ఇది స్లీపర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం కోసం కేంద్రం సన్నాహాలు చేస్తుంది. కేంద్ర హోంశాఖ విశాఖ నగరం మారిక వలస సమీపంలోని విఎంఆర్డీఏలకు చెందిన ఓజోన్ వ్యాలీ లేఅవుట్ లో కార్యాలయం ఏర్పాటుకి చర్యలు తీసుకుందనమాట. విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అయితే ఆ కార్యాలయం స్టార్ట్ అవుతుంది. నిర్మాణం ఇంకా చేయలేదు, చేస్తారు. ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025 విజేత ఎవరంటే హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సెలే. ఇతనికి ఎందుకు వచ్చింది అంటే ఈయన రచించిన ఫ్లెష్ అనే నవలకి ఈ బుకర్ ప్రైజ్ వచ్చింది అనమాట. ఈ బహుమతి కింద 50,000 పౌండ్ల నగదు బుకర్ ట్రోఫీని ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ప్రదానం చేస్తారు. జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11న జరుపుకుంటామని తెలుసు. అయితే ఎందుకు జరుపుకుంటామంటే భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఏటా ఈ రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దీనిని కేంద్రం 2008 సెప్టెంబర్లో ఈ నవంబర్ 11న మనము జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని ప్రకటించింది. భారత్ తన మొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది అంటే బీహార్ పాట్నాలో ప్రారంభించింది. భారత్లోనే కాకుండా ఆసియాలోనే మొదటి డాల్ఫిన్ పరిశోధన కేంద్రంగా ఇది ఘనత సాధించింది. అంతరించిపోతున్న గంగా నది డాల్ఫిన్లను అధ్యయనం చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లుని ఆమోదించింది అంటే అస్సాం. అయితే ఇందులో కూడా మళ్ళీ ఎక్సెప్షన్ ఉంది. ఈ రాష్ట్రంలోని షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ వారికి లేదా రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద ఉన్న ప్రాంతాల నివాసితులకి ఈ చట్టం వర్తించదు. ఓకే, ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో బోడో తెగ కళాకారులు తమ సాంప్రదాయ బాగురంబా నృత్యంతో ఆయన్ని ఆశ్చర్యపరిచారు. గువాహటి స్టేడియంలో ఏకంగా ఒకేసారి 10,000 మంది కళాకారులు ఈ నృత్యాన్ని చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బాగురంబా నృత్య ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. ఓకే,
ఇవన్నమాట 16, 17 అండ్ 18 కరెంట్ అఫైర్ మొత్తం మీకు క్లియర్ గా అన్నీ కూడా అందివ్వడం జరిగింది. దీని పీడిఎఫ్ అనేది మీకు ఈరోజు ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతకు ముందు నేను చెప్పిన పీడిఎఫ్ల వివరాలన్నీ కూడా మీరు ఒక్కసారి బాగా చూసి అందులో మీకు ఏది కావాలో అది నేను చెప్పిన నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు ఎంత ఏంటనే వివరాలు ఇస్తారు. మీరు ఆ పీడిఎఫ్ని పొందొచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. బాయ్.